హాయ్ ఫ్రెండ్స్, కిచ్చా సుదీప హీరోగా నటించిన మ్యాక్స్ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా కన్నడ వెర్షన్ నేను చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి శేఖర్ చంద్ర ఫోటోగ్రఫీ అందించగా అజనీష్ లోక్నాథ్ ఈ మధ్య బాగా వినబడుతున్న కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన మ్యూజిక్ అందించారు. కలైపులి తాను కిచ్చా సుదీప ఇద్దరు కలిసి నిర్మించిన ఈ సినిమా ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కథ. ఇద్దరు మినిస్టర్ల కొడుకులు డ్రగ్స్ తీసుకొని ర్యాష్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ అడ్డం వచ్చిన లేడీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ చింపేసి ఆమెను కొడతారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు. అదే రోజు అదే రాత్రి ఆ సమయంలో అర్జున్ మహాక్షయ్ సస్పెండ్ అయి కొత్తగా అదే రోజు జాయిన్ అవ్వడానికి ఆ ఊరొస్తాడు. ఆ పోలీస్ స్టేషన్ లోనే ఈ ఇద్దరు మినిస్టర్ కొడుకుల్ని పెడతారు. అయితే మహాక్షయ్ వాళ్ళిద్దరిని కొట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అవుతూ ఉండగా సడన్ గా ఫోన్ వస్తుంది. మినిస్టర్ల కొడుకులు ఇద్దరు చనిపోయారని మహాక్షయ్ తెలుసుకుంటాడు. మినిస్టర్ కొడుకులు ఇద్దరిని చంపింది ఎవరు? వాళ్లే కొట్టుకొని చచ్చారా, లేకపోతే మన హీరోయే చంపేసి ఎవరికీ తెలియకుండా కామ్గా ఉన్నాడా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మినిస్టర్లు ఇద్దరికి ఇద్దరు గోండాలు కూడా ఉంటారు. ఆ ఇద్దరు గోండాల పాత్రలో మన తెలుగు నటులైన సునీల్, వంశీకృష్ణ పోషించారు. అయితే ఈ సినిమాలు విలనిజం అంత గొప్పగా అనిపించదు. ముఖ్యంగా సునీల్ని చూస్తే వీక్ విలన్గా అనిపిస్తాడు. ఈ సినిమాని మొత్తం నడిపించింది కిచ్చా సుదీప మాత్రమే. అద్భుతంగా యాక్ట్ చేశాడు. హిందీలో మంచి ఫామ్లో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఎలాంటి లుక్స్తో, ఎలాంటి మ్యాచో లుక్స్తో అదరగొట్టాడో అదే లుక్స్తో అదరగొట్టాడు సుదీప. అతని యాక్టింగ్, అతని మేనరిజమ్స్, అతని స్టైల్, స్వాగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు సుదీప. వరలక్ష్మి శరత్ కుమార్ నక్కలాంటి పాత్ర పోషించింది. ఇన్స్పెక్టర్ రూపా పాత్రలో పర్వాలేదనిపించింది. ఇక సంయుక్త హోర్నాడ్, సుకృత కానిస్టేబుల్స్ గా ఓకే అనిపిస్తారు. నరసింహ పాత్రలో వంశీకృష్ణ ఎప్పట్లాగే రొటీన్ గా అనిపిస్తాడు. కాలకేయ ప్రభాకర్ కూడా రొటీన్ రౌడీ పాత్రలో చేశాడు. ఇక రావణన్ పాత్రలో తమిళ నటుడు ఇలవరసు చాలా బాగా చేశాడు. ఆయన పాత్రకి మంచి స్కోప్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమా మొత్తం ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ నడవడం వల్ల దాన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. అది తెలిసిపోతూ ఉంటుంది కూడా. ఆ సెట్ని డిజైన్ చేసినట్టు, పర్టికులర్గా ఆర్ట్ వేసినట్లు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇంచుమించు ఈ సెట్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ సినిమాలో పోలీస్ స్టేషన్ సెట్ని పోలి ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లాగే ఇంచుమించు అనిపిస్తుంది. ఆ సినిమాలో పాత్రలాగే కొన్ని పాత్రలు ప్రవర్తిస్తాయి. అలాగే లోకేష్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమాలో పెళ్లిలో ఒక వీడియోలో హీరో విలన్స్తో మాట్లాడే సీన్ కూడా ఇంచుమించు ఈ సినిమాలో కూడా ఉంటుంది. కొన్ని సీన్లు అలా పోలికలు ఉన్నా సినిమా కథ డిఫరెంట్గా ఉండి ఒక మోడ్లో సాగుతూ ఉంటుంది. రెడిన్ కింగ్స్లే ఉన్నాడు కానీ అతన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఆ పాత్రకు అతను అనవసరం అని చెప్పొచ్చు. ఎక్కడ కామెడీ ఉండకుండా చాలా సీరియస్గా సాగుతుంది ఈ సినిమా. అజనీష్ లోక్నాథ్ స్వరపరిచిన 2 పాటలు ఏ మాత్రం గుర్తుండిపోవు. సునీల్కి ఓ పాట ఇచ్చారు, సుదీప్కి ఓ పాట ఇచ్చారు, అంతే తప్ప ఆ పాటలు ఏమీ ఆకట్టుకో. అవి తీసేసిన ఈ సినిమాకి ఏ మాత్రం లాస్ ఉండదు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. కలర్ పింక్ కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు, ఓకే అనిపిస్తుంది. బడ్జెట్ తక్కువతో తీసారని ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. బాంబ్ బ్లాస్ట్లు, విఎఫ్ఎక్స్లు ఓకే అనిపిస్తాయి. డైలాగ్స్ కూడా బాగుంటాయి, కానీ కొంచెం ఓవర్గా అనిపిస్తాయి అక్కడక్కడ. పోలీసులకు తెలిసిన రూట్లు, సైబర్ క్రైమ్లు, మర్డర్లు చేసే గోండాలకు తెలియకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఈ సినిమా చూశాక. కలైపులి తాను ఫస్ట్ సినిమాయే, కన్నడలో నిర్మించిన ఫస్ట్ సినిమాయే మంచి యాక్షన్ ఫిల్మ్ అని మెచ్చుకోవచ్చు. హీరోని ఎలివేట్ చేసే క్రమంలో మిగిలిన పాత్రలన్నింటినీ బాగా తక్కువ చేసి చూపించడం ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్. హీరో ఎలివేట్ అవ్వాలి అంటే విలన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ విలన్స్ని చాలా వీక్గా చేసి పారేశారు. ఏదైనా సుదీప్ కోసం ఈ సినిమాను ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమా యాక్షన్ ప్రియుల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనలేం, కానీ సినిమాకి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా సినిమాని ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?